కర్మంఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ప్రాముఖ్యత ఉన్న టెంపుల్ అండ్ చాలా పురాతనమైన టెంపుల్. జై బజరంగబలి ఇంటుండి నడిపి స్వామి. సో గైస్ మొత్తానికి పూజ అయితే అయిపోతుంది. ఇదంతా నేను షూటింగ్ కోసం వేయించుకున్నా, నాకే నచ్చట్లేదు బట్ తప్పదు. సో చిల్లరగా లేకున్నా కదా, ఏమనుకోకండి. సో బాయ్ గైస్. హే గైస్, వెల్కమ్ టు డే స్టార్ గోపాల్. సో గైస్ ఈరోజు మనం టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట మమ్మీని తీసుకొని అండ్ పూజ చేయడానికి. సో ఈరోజు ఇదే స్పెషల్ అనమాట, మమ్మీని తీసుకెళ్ళి అండ్ ఈరోజు ఏం జరుగుతుందో చూపిద్దాం. దామమ్మ. మా డాడీ అయితే రెడీ కాలేదు, సో నేను మమ్మీ వెళ్తున్నాము. మా అమ్మ చూసినా మా డాడీకి చెప్తుంది వంట చేసేయి, అన్నం వండేయి, తర్వాత చిక్కుడుకాయ కర్రీ చేసేయి అని చెప్పేసి అంటుంది. డాడీ చేస్తాడా? ఓహో, నువ్వు వచ్చి కర్రీ వండుతావా, డాడీ అన్నం వండేయాలి. ఓకే. సో గైస్ ఇప్పుడు మనం మమ్మీని తీసుకొని టెంపుల్కి వెళ్తాం. టెంపుల్ నుంచి మళ్ళీ ఈరోజు ఇంకో పూజ ఉంది, మూవీ ఓపెనింగ్ పూజ ఉంది, అక్కడికి వెళ్ళాలి మళ్ళీ. అండ్ ఏంటి సోను చెప్పులు, మాన్సి చెప్పులు, అమ్మాయి చెప్పులు వేసుకుంటారా రా, సిగ్గు లేకుండా. సిగ్గున్నారా నీకు కొంచెం అన్నా సోనుగా? అమ్మాయిల చెప్పులు వేసుకుంటావా? అమ్మాయిల చెప్పులు రా అవి. నేను ఎక్కువ ఏంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తా, అంటే మన దగ్గరలో కర్మంఘాట్. మీరు మళ్ళీ వచ్చేటప్పుడు ఆటోలు వచ్చేయాలి. సోను చెప్పరా, వీడు డ్రైవింగ్ చేద్దామని. మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం, మాకు చాలా దగ్గర. అండ్ ప్రతిసారి నేను కారు కొన్నా ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకున్నా. కర్మంఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ప్రాముఖ్యత ఉన్న టెంపుల్ అండ్ చాలా పురాతనమైన టెంపుల్. సో గైస్ మీరు ఒకసారి కర్మంఘాట్ టెంపుల్ గురించి చదవండి, కర్మంఘాట్ చరిత్ర చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము, అంటే అక్కడికి వెళ్ళినాక వీడియో తీస్తా అండ్ మీరు చూస్తూనే ఉండండి. ఓకేనా గైస్? టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. లోపలికి వెళ్ళి పూజ సామాన్లు తీసుకొని వస్తే బండి పూజ చేస్తారు. సో నేను పూజ సామాన్లు అండ్ టికెట్ కూడా తీసుకోవాలి. సోను గారు కూడా ఇస్తున్నామంట. జై బజరంగబలి. శ్రీ ఆంజనేయ. జై శ్రీ. గైస్ ఇప్పుడు మనం కర్మంఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నాం, చాలా ఫేమస్ అయిన టెంపుల్లో. నా బైక్ కి పూజ సామాన్లు ఇవ్వండి. బైక్ టూ వీలర్ కి ఎంత అన్నా? 380, 380 రూపాయలు. టికెట్ కి ఎంత? సో నువ్వు పోయి టికెట్ తీసుకొస్తావా? ఏమని చెప్తే? ఏం టికెట్? సూపర్. సో మనం టికెట్ అయితే తీసుకొచ్చేసాం. హరే ఓం పూర్వ సంకల్ప ప్రకారేణ యోజన శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య ముడావత్ గోత్రోద్భవస్య హనుమంతు నామదేశ్య బుజ్జి నామదేశ్య గోపాల్ నామదేశ్య సహా కుటుంబస్య మమ అనుకోండి. మనసులో ఒకసారి గణపతికి ఆంజనేయ స్వామికి మంచిగా నమస్కారం చేసుకుంటూ నేను బండికి ఎక్కడైతే దండం పెడతానో అక్కడక్కడ మీరు కూడా కుంకుమ బొట్టు పెట్టుకుంటారండి. నవన్నోదవిశ్చేత సాధనం మహాగణాధిపతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మజముత్తమేయం సీతారం. నిమ్మకాయ ఎందుకు కడతారా? నిమ్మకాయ కడతారు. ఎందుకు కడతారు? దృష్టి నజర్ దృష్టికి. సో నిమ్మకాయకి దిష్టికి ఏంటి సంబంధం ఉంది? ఎవరు మనిషి చూస్తారా? దృష్టికి తెలీదు ఎగ్జాక్ట్లీ. नजर किसी का नहीं लगता बंडी पर जल्दी. अरे नजर కోసం. ఓకే. అనండి వాహన సురక్షిత సుఖప్రయాణ యోగ్యత కళ సిద్ధ్యర్థం నరదోష నరపీడ
దృష్టి దోష స్వరణార్థం సుఖప్రయాణ యోగ్యత ఫల సిద్ధ్యర్థం నారికేల బలిం స్వప్రయాణ యోగ్యత ఫల సిద్ధ్యర్థం శాంత్యర్థం మనస్సంకల్పిత కార్యసిద్ధ్యర్థం నారికేల బలిం దదామి. ఓం మంగళం కౌసలేంద్రాయ గర్భపగ్ని. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే ఓ బృహస్పతి ధ్రువంతే ఇంద్రష్ట జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశతి తాని తాని పాపకర్మణం పాపాత్మ పాపతం తాని తాని శాంతి పాపకర్మ దేవ బండి ముట్టుకొని దండం పెట్టు. సో పూజ అయితే ఈ విధంగా జరుగుతుంది. స్వీట్ బాక్స్ కార్యసిద్ధిరస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు సుఖ ప్రయాణ యోగ్యత ఫలసిద్ధిరస్తు నూతన చతుర్చక్ర వాహన ప్రాప్తిరస్తు మనస్సంకల్పిత కార్య సిద్ధిరస్తు వృత్తి వ్యాపార ఉద్యోగ వాణిజ్య అభివృద్ధిరస్తు మనస్సంకల్పిత కార్య సిద్ధిరస్తు ధ్యానాంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు నూతన చతుర్చక్ర వాహన ప్రాప్తి రస్తు. కారు కూడా కొనుక్కొని రావాలి, ఉంది కార్ ఉంటే ఇంకా పెద్ద కారు. థ్యాంక్ యూ సార్. సో గైస్ మొత్తానికి పూజ అయితే అయిపోతుంది. అండ్ నేను మమ్మీ నువ్వు వెళ్ళిపోతావా? ఆటో బుక్ చేయమంటే చేస్తా, తర్వాత లేదు అంటే నువ్వు బస్కి వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో. నేను ఇప్పుడు వెళ్తున్నా మరి. సోను బాయ్ వెళ్తున్నా, ఓకేనా? సో గైస్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఇంకో పూజ ఉంది, షూటింగ్ పూజ. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. జై బజరింగ బలే ఇంటుండి నడిపి స్వామి. చెప్పులు లేకుండా వెళ్ళలేము కదా, చెప్పులు వేసుకోవాలి. సోను టాటా బాయ్ సోను. సో గైస్ ఇప్పుడు హెల్మెట్ వేసుకొని మనం బయలుదేరిపోదాం. సో వీడియో తీయడానికి రాదు, చాలా అర్జెంట్ ఉంది నాకు, ఓకేనా? అండ్ అక్కడికి వెళ్ళి వీలుంటే తీస్తా, అండ్ సాయంత్రం ఇంటికి వచ్చేదాకా తీస్తా. చూస్తూనే ఉండి గైస్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా నేను షూటింగ్ కోసం వేయించుకున్నా, నాకే నచ్చట్లేదు, బట్ తప్పదు. సో చిల్లరగా లేకున్నా కదా, ఏమనుకోకండి. సో బాయ్ గైస్. మార్నింగ్ పూజ అయిపోయింది, అక్కడ నుంచి నేను వర్క్ వెళ్ళిపోయా. సో వర్క్ వెళ్ళి ఇప్పుడే వచ్చా నేను. సో నేను వచ్చేసరికి మా ఇంట్లో ఏం చేస్తున్నారో చూద్దామా. మా మమ్మీ వంట చేస్తుంది. ఏం చేస్తున్నావు? చికెన్ నువ్వు తినవుగా? చికెన్ రైస్, జొన్న రొట్టెలు చేయరా? నువ్వేం చేస్తున్నావు నాన్న? నా వీడియో చూస్తున్నావా? ఓకే చూడు. ఇవి ఏం లేదు, పిల్లలు వెళ్ళిపోయారు ఈరోజు. స్కూల్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఈరోజు ఇది సంగతి. అండ్ మళ్ళీ రేపు పెడతా, ఓకేనా? అండ్ కీప్ సపోర్టింగ్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.